వసుదేవ సుతం దేవం కంస చానూరమర్థనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కర్మఫలం అనుభవించాలి అని అంటుంది భగవద్గీత. వసుదేవ సుతం దేవం ఈ శ్లోకము కృష్ణాష్టకంలోని అద్భుతమైన శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించారు. శ్రీకృష్ణుడు దేవకీమాత దగ్గరకు 14 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు ఈ అమ్మను చూడటానికి 14 సంవత్సరాలు పట్టిందా కృష్ణ అంటుంది. గత జన్మలో 14 సంవత్సరాలు అడవులకు పంపావు కదమ్మా, అందుకని అంటాడు శ్రీకృష్ణుడు. అంటే అని ఆశ్చర్యపోయిన దేవకీమాతతో, నేను కౌసల్య కన్న బిడ్డనైనా పెంచినది కైకేయి మాత, గత జన్మలో నీవు కైకేయి మాతవమ్మా అన్నాడట. మరి కౌసల్య అన్నదట దేవకీమాత, యశోదమ్మ. అందుకే యశోదమ్మ దగ్గర నేను 14 సంవత్సరాలు పెరిగాను అని చెబుతూ కర్మఫలం అందరూ అనుభవించాలి, దేవతలైనా మానవులైనా ఏ జీవి అయినా అన్నాడట శ్రీకృష్ణుడు. కనుక మనం చేసే ప్రతి పనులు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనం చేసే ప్రతి కర్మలు అనగా పనులు మన జీవితాన్ని నిర్ధారిస్తాయి కూడా. మనం నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ పనులు చేస్తూ ఉంటే ఏ పని అయినా భగవదర్పితం అవుతుంది అని అంటాయి వేదాలు.